మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రాజెక్టు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం మరింత హీట్ పుట్టిస్తుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నీటి పంచాయతీ వివాదం ముదురుతోంది. మీరంటూ ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గులాబీ బాస్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలంతా వరుస విమర్శల దాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ భవన్లో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో జరిగే కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో అడుగు పెడుతున్న కేసీఆర్ నేరుగా రేవంత్ కు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్పోన్ చేసుకొని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంతకంటే ఘోర అన్యాయం, ఇంజస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై ఇంత పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు. కానీ 30,000 కోట్లని, 40,000 కోట్లని, 50,000 కోట్లని, 55,000 కోట్లని పెంచుతూ పోయారు. ఇప్పుడు 27,000 కోట్లు, 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఎస్ ప్రసన్న, ముఖ్యంగా చూస్తున్నాం మనము రాబోయే పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం మనము వాస్తవంగా కృష్ణా జలాల విషయంలో ముఖ్యంగా అంటే 2014 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు వాస్తవంగా తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల విషయంలో అటు ప్రధానమైన డిమాండ్ అటు బీఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబీ ముందు పెట్టలేదని చెప్పేసి, అదేవిధంగా 2019లో జరిగినటువంటి మరో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీలకు సంబంధించి ఆ రోజు అంగీకారం తెలిపిందని, అప్పుడే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అదేవిధంగా 2022 మే 15న జరిగినటువంటి 16వ కేఆర్ఎంబీ సమావేశంలో ఇటు కృష్ణా జలాలకు సంబంధించి స్వాధీనపరుచుకునేందుకు అంగీకారం తెలిపిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కృష్ణా జలాలపై ఎన్నడూ కూడా తమ యొక్క మనకు వచ్చేటువంటి వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటా యొక్క ప్రధాన డిమాండ్ ఎన్నడూ కూడా కేఆర్ఎంబీ ముందు పెట్టలేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబీకి అప్పగించిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా సరే కృష్ణా జలాల వివాదం మాత్రం రోజుకైతే ముదురుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఈరోజు కేసీఆర్ కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ భవన్లో అడుగు పెడుతున్నారు. సో అడుగుపెట్టిన వెంటనే అతను మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలేసి తర్వాత పూజారుల ఆశీర్వచనాలతోటి తను ఛాంబర్లో కొలువుదీరున్నారు. తర్వాత ఎవరైతే నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళతోటి కీలకమైన సమావేశం ఇటు ఏర్పరుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 13న నల్గొండలో ఒక
కృష్ణా జలాల విషయంపై ఒక భారీ నిరసన సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇటు చూసుకున్నట్టే మాత్రము మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కృష్ణా జలాలు అంటే ఉదాహరణకి శ్రీశైలం పైన అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకి 8 టీఎంసీల వాటర్ను తరలించేందుకు ప్రణాళిక చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా తన యొక్క అంటే మనము ఎన్నడూ కూడా దానిపై మాట్లాడలేదని చెప్పేసి 2 టీఎంసీల వాటర్ కోసము రోజుకి మనం 2 టీఎంసీల వాటర్ కోసము 1,00,000 కోట్లు ఖర్చు చేసి అటు గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని దాని ద్వారాగా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కానీ మాపై కాంగ్రెస్పై నెపం నెడుతుంది. వచ్చి మేము 50 రోజులు కూడా కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీపై ఈ విధంగా ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు కూడా ఒకటే చేస్తున్నారు. అంటే మేము గతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఉల్లంఘించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపింది అంటున్నారు. అంటే ఉదాహరణకి అంటే ఇటు శ్రీశైలము నాగార్జున సాగర్కు సంబంధించిన ఈ 2 ప్రాజెక్టుల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం ద్వారా కంప్లీట్గా ఆ 2 ప్రాజెక్టులు కూడా కంప్లీట్గా కేంద్ర పరిధిలో ఉంటాయి. అప్పుడు ఏదైనా మనకి అత్యవసరంగా మనకి వాటర్ కావాలన్నా లేకపోతే పవర్ జనరేట్ చేయాలన్నా కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. సో దానివల్ల తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ వాస్తవంగా 2014లో అధికారంలో ఉన్నప్పుడే తీరని అన్యాయం తెలంగాణకు జరిగింది. అప్పుడు మనకి మొదటి అంటే 2015లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే వాస్తవంగా మనకి రావాల్సిన 551 టీఎంసీల వాటర్కి సంబంధించి ప్రధానమైన డిమాండ్ని అప్పుడు అపెక్స్ కౌన్సిల్ ముందు బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా రెండోసారి జరిగినటువంటి 2019లో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటర్కి సంబంధించి కూడా డిమాండ్ పెట్టకుండా 299 టీఎంసీల వాటర్కి సంబంధించి మాత్రమే ఇటు అంగీకారం తెలిపింది. అప్పుడే మనకి తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనా సరే కృష్ణా జలాల విషయం మాత్రం రోజు రోజుకి తగ్గి రాజుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే చూడాలి మరి ఆ అంశం ఎటు దారి తీస్తుందో తెలియాల్సింది. ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇటు కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మహబూబ్నగర్, నల్గొండ జిల్లా ముఖ్య నాయకులతో అయితే ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రసన్న. రైట్ సైదులు, థ్యాంక్ యూ.